ఇవి పాటించండి, మంచిగా రీచ్ అవుతారు. తొందరగా మీకు 4000 అవర్స్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అక్క 4000 వాచ్ టైం తొందరగా కంప్లీట్ కావాలంటే ఏం చేయాలి, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఓకే, తప్పకుండా షేర్ చేస్తాను. సో అందరికీ కూడా హెల్ప్ అవ్వాలనే కదా మన కోరిక. ఎందుకంటే మనది కంప్లీట్ అయితేనే కాదు, సో మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఒక చిన్న హోప్ అన్నమాట. సో నేను యూజ్ చేసిన టిప్స్ అలాగే మీకు కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎట్లా చేస్తే మన వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది, నాది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 4000 అవర్స్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ విషయం అంటే, ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలోనే వ్యూస్ వస్తలేవని ఆగిపోయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాచ్ టైం ఇంకా అవ్వతలేదు అని వెయిట్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తే ఎట్లాంటి అంటే చిన్న చిన్న ప్లేసులలో ఒక పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అనేది మిస్ అవుతాయి అనమాట. అందుకే వీడియోని స్కిప్ చేయొద్దు అనేది. సో ఇప్పుడైతే చెప్తా ఫ్రెండ్స్, పెద్ద లెంత్గా ఏదో సోదిగా చెప్పకుండా నేను యూజ్ చేసిన టిప్స్ మాత్రమే షేర్ చేస్తాను. వాళ్ళది వీళ్ళది ఏదో అనుకుంటూ చెప్పి టైం వేస్ట్ చేయను. మీకు కూడా అంటే నేను కూడా చూసాను చాలా వీడియోస్. సో వాళ్ళకి అనిపిస్తుంది వీడియోస్ లెంత్గా ఏదేదో మాట్లాడతాం కదా, సో అట్లా మాట్లాడినప్పుడు ఏందమ్మా సొల్లు, ఫస్ట్ మ్యాటర్కి రండి అని చెప్పేసి అనుకుంటారు మనసులో, మనకు అనకపోవచ్చు కానీ. సో అదంతా ఆపేసి మ్యాటర్కి అయితే నార్మల్గా అయితే చెప్తా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీరు కంటెంట్ ఎంచుకోండి. అంటే ఇప్పుడు మీరు డైలీ వ్లాగ్స్ ఈ మధ్యలో అయితే నేను చూస్తున్నా, డైలీ వ్లాగ్స్ అస్సలు కూడా వైరల్ అవ్వట్లేదు. అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్స్కి ఎట్లా అంటే, ఒక వీడియో పెట్టగానే వ్యూస్ వస్తాయా లేదా అని చాలా అట్లా చూసుకుంటూ ఉంటాం. సో అది అంటే ప్రతి ఒక్కరు కూడా అట్లనే చేస్తారు అనుకో. ఎందుకంటే మనకు అదంతా హోప్, అరే మేము ఇలా వీడియో పెట్టినాం పోతుందా లేదా అని అది చూసుకునే ఒక మనసులో అనిపిస్తుంది అనమాట. అరే మా వీడియో వైరల్ అయితే బాగుంటుంది, నైట్ పెడితే పొద్దున కల్లా వైరల్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అదంతా మన మనసులో అనుకుంటాం. కాకపోతే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అట్లా అనుకోవడమే పెద్ద మిస్టేక్ అనమాట. అంటే ఈరోజు పెట్టగానే రేపు వైరల్ అవ్వడానికి మనం ఏం పెద్ద స్టార్స్ కాదు కదా. అండ్ మనకి చిన్న చిన్న యూట్యూబర్స్కి సపోర్టింగ్ అయితే ఎవరు ఉండరు, ఇది నేను ఓన్గా చెప్తున్నా. ఎవరంటే ఎవరు ఉండరు అన్నమాట. అది మనమే ఓన్గా కంటెంట్ ఎంచుకోవాలి, టైటిల్స్ పెట్టుకోవాలి, థంబ్నెయిల్స్ వేసుకోవాలి, అన్నీ వేసుకొని మనమే ఓన్గా రావాలి. కష్టపడాలంటే చాలా కష్టము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులో ఏం చేయాలంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ మీరు స్టార్టింగ్లో ఏ వీడియోస్ పెడతారు అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా ఇష్టం ఉంటుంది కదా. అంటే కొందరికి ఎట్లుంటుందంటే ఆ బ్యూటీ టిప్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీకు తెలిసిన బ్యూటీ టిప్స్ని షేర్ చేస్తామని అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయండి, ఒక 5 మినిట్స్ కాకుండా 10 మినిట్స్ కాకుండా 15 మినిట్స్ పెట్టండి. అంటే 15 మినిట్స్ పెట్టినట్టయితే మనకి ఎట్లుంటుందంటే, అందులో ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తారు ఇంట్రెస్ట్గా. అరే స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఒక్క వీడియోతోనే స్టార్ట్ చేయండి. మధ్యలో నేను కూడా స్టార్టింగ్లో అదే మిస్టేక్ చేసిన, అసలు మధ్యలో నుంచి ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట. అసలు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి ఈ రోజు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అన్న వెంటనే ఈ రోజు నుండే మనం 15 మినిట్స్ వీడియో కంటే తక్కువ పెట్టవద్దు. ఇది సీరియస్లీ చెప్తున్నా. ఇట్లా పెట్టినట్టయితేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అయ్యేది, లేకపోతే అసలు సక్సెస్ కాము. నేను 1 ఇయర్ వేస్ట్ చేశాను, చాలా అంటే చాలా వేస్ట్ చేసేసిన. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అస్సలు లెంత్ వీడియోస్ పెట్టలేదు. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 8 మినిట్స్ ఇట్లానే పెట్టిన. ఇట్లా పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, అస్సలు ఉండదు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు లెంత్ వీడియోస్ తీసుకోండి. ఒకటే కంటెంట్ పెట్టండి. ఇప్పుడు మీరు ఈరోజు బ్యూటీ టిప్, కుకింగ్ వీడియోస్, క్లీనింగ్ మోటివేషన్స్ ఇట్లా పెడతా, డైలీ వ్లాగ్స్ పెడతా వచ్చినాం అనుకో, అసలు వైరల్ అవ్వలేము. ఫస్ట్ మనకి వాచ్ టైం కావాలి, వాచ్ టైం మీద ఫోకస్ చేయాలి. 1000 సబ్స్క్రైబర్స్ అంటే మనకి మెయిన్ మన యూట్యూబ్లో స్టార్టింగ్ ఏమంటే 1000 సబ్స్క్రైబర్ 4000 వాచ్ టైమ్ ఉండాలి. మళ్ళీ షార్ట్స్కి 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి అని అంటారు కదా, అవి ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త అప్డేట్ ఏంటంటే 3000 వాచ్ టైం 500 సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు కదా. సో అది మనము షార్ట్స్ అయితే రీచ్ కాలేము మనం, ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాము, మనం షార్ట్ అయితే రీచ్ కాలేము. ఇదైతే నేను 100% చెప్తున్నా.
అంటే కాలేము అని మీరు కాలేదు మేము కామా అని అనకండి. అంటే నేను నార్మల్గా చెప్తున్నా, చిన్న చిన్న యూట్యూబర్స్ కోసమే చెప్తున్నాను, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కోసం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటారు, మన వీడియోస్ చూసే ఛాన్సే ఉండదు. సో వాళ్ళ కోసం కాదు. నేను ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలా అండ్ స్టార్ట్ చేస్తూ వ్యూస్ వస్తలేవని మధ్యలో ఆగిపోయి సబ్స్క్రైబర్స్ వస్తలేరని ఇట్లా ఆగిపోయే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. అంటే చాలామంది అనుకుంటారు కదా మనకు వ్యూస్ వస్తాయి, నేను కూడా ఒక దాన్ని అందులో నేను కూడా చిన్న యూట్యూబర్ని, ఏదో పెద్ద నేను కూడా పెద్ద, నాకు ఒక 20K సబ్స్క్రైబర్స్, అలాగే నేను పెట్టిన వీడియో ప్రతి వీడియో 10K 11K అట్లా పోతుందని అయితే చెప్తలేను ఫ్రెండ్స్. సో నార్మల్గా చెప్తున్నా, అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్తున్నా. కొంతమంది అనుకుంటారు నెగిటివ్గా, వాళ్ళ కోసం అంటున్నా అంతే, అట్లా అనుకోకండి. నాకు తెలిసిన టిప్ నేను షేర్ చేస్తాను, మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నా. నేను కూడా స్టార్టింగ్లో ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే నేను ఇంత అంటే తొందరగా రీచ్ కాలేకపోయాను వాచ్ టైంకి. నాకు వాచ్ టైం కంప్లీట్ కావడానికి 1 year పట్టింది అనమాట. 1 year వేస్ట్ చేసిన, 1 year కౌంట్లోకి రాదు. తర్వాత 1 year నుంచి నేను రెగ్యులర్గా లెంతీ వీడియోస్ పెట్టడం వల్ల నాకు వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు, చేయకండి అని చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మొట్టమొదటిసారిగా మీరు యూట్యూబ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన అనుకో, ఒకటే కంటెంట్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ ఏంటంటే మీరు బ్యూటీ టిప్స్ కానీ క్లీనింగ్ ఏ వీడియో అయితే డైలీ వ్లాగ్స్ కూడా కానివ్వండి. కానీ డైలీ వ్లాగ్స్ ఈ మధ్యన వైరల్ అవ్వట్లేవు. చాలామంది అనుకుంటున్నారు మాకు వ్యూస్ వస్తలేవు అసలు ఎందుకు అని. డైలీ వ్లాగ్స్లో కూడా జనాలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటేనే చూస్తున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలా వీడియోస్లో చూసిన అనమాట. అంటే అందులో ఏదో ఒకటి మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి. డైలీ వ్లాగ్స్తో పాటు కుకింగ్, ఇప్పుడు డైలీ వ్లాగ్స్లో మనం కుకింగ్ చేసుకుంటాం కదా, ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే అది షూట్ చేస్తాం కదా, అదాన్నే మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే డైలీ వ్లాగ్స్లో కూడా చాలామంది మిలియన్స్లో పోయేది ఉన్నాయి చూసిన. అంటే ఎట్లా అంటే జనాలకి కొంచెం ఉపయోగపడాలి, లేకపోతే ఇప్పటి జనరేషన్లో జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళల్లో ఒకటి మనకి వీడియో క్లారిటీ, ఒకటి వీడియో నీట్గా ఉండాలి, లేకపోతే అందంగా కనిపించాలి, ఎక్స్ప్లెయినింగ్ చేయాలి, బయట టూర్స్వి కానివ్వండి. డైలీ వ్లాగ్స్ చిన్న చిన్న యూట్యూబర్స్వి చాలా తక్కువ చూస్తున్నారు. నేను చాలా చూసాను అనమాట. అసలు మస్తు అంటే మస్తు తక్కువ చూస్తున్నారు, ఎందుకో తెలియదు. అందరికీ ఒకసారి రీచ్ రావాలంటే రాదు కదా. సో నీట్గా ఉండాలి, మళ్ళీ క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి, వాయిస్ బాగుండాలి, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏ కంటెంట్ అయితే ఎంచుకుంటున్నారో ఆ కంటెంట్ మీదే వీడియోస్ చేయండి. అది కూడా నార్మల్గా 8 minutes 5 minutes అస్సలు చేయకండి. ఎందుకంటే మనలో మనం పెట్టే వీడియో 100 మందికి రీచ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మంది చూసినారు అనుకో, అందులో 50 మంది మన 15 minutes వీడియో చూసినా కానీ మనకు 10-15 గంటలు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు 10 minutes వీడియో పెడితే అందులో 50 మంది చూసినా మీకు అంత రాదు. ఖచ్చితంగా మీరు 15 నుంచి 20 నిమిషాల వ్లాగే పెట్టండి. డైలీ 10-15 నిమిషాల వ్లాగ్ మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు వాచ్ టైం అనేది 6 months to 8 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. 100% చెప్తున్నా. ఒకటి లాంగ్ లెంత్ ఒక టిప్ అనమాట. అంటే 20 minutes 15 minutes 18 minutes 17 minutes ఇట్లా పెట్టుకుంటా వెళ్ళండి. తర్వాత టైటిల్స్, మంచి టైటిల్ ఇవ్వండి. మనం మంచిగా థంబ్నెయిల్స్ చేసినా కూడా చూస్తలేరు, బాగా వ్యూస్ కూడా వస్తలేవు. ఎందుకంటే నాకు కూడా పెద్దగా ఏం రాలేదు చెప్తున్నా. మంచిగా కాకుండా మన ఓన్గా, అంటే వేరే వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా కాకుండా మన ఓన్గా మనమే క్రియేట్ చేసుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది. అంటే మన స్టైల్లో, వాళ్ళెవరో అట్లా చేసిండ్రు మనం కూడా అట్లనే చేయాలి అని అనుకోకుండా మనకు వచ్చిన టైటిల్ మనం పెట్టి థంబ్నెయిల్ పెట్టి స్టార్టింగ్లో మంచిగా క్లిప్స్ పెట్టాలన్నమాట. మనం లోపల వేరే క్లిప్స్ మంచిగా ఉంటాయి, స్టార్టింగ్లో డల్గా అంటే మంచిగా లేకపోయేసరికి ఇదేం వీడియో అని స్కిప్ చేసేస్తారు. సో అట్లా చేయకుండా ఉండాలంటే మనం మంచి క్లిప్స్ ముందర పెట్టాలి. ఒక 2-3 పెడితే అరే ఏదేదో బాగుంది, క్లిప్స్ బాగున్నాయి, వీడియో కూడా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. వాళ్ళకి కూడా ఒక గుడ్ థింక్ రావాలి మన వీడియో చూస్తే కదా.
సో అటు ఇంట్రెస్టింగ్ ఉండాలి. అయితే అట్లా ఉన్నట్టయితే వాళ్ళు చూస్తారన్నమాట. అట్లా మనకి వాచ్ టైం వచ్చి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ అదొకటి. మళ్ళీ మనం డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఈ విషయం మన యూట్యూబర్స్ అందరికీ తెలిసి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మనం టైటిల్ అయితే ఏమి ఇస్తామో కింద అది ఇచ్చేసి మనం ఇంకా మనకి లేడీస్కి సంబంధించిన బ్యూటీ టిప్స్, కుకింగ్, హెయిర్ కేర్ అండ్ లిప్ కేర్ ఇట్లాంటివన్నీ మనం ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. అట్లా అనుకుంటారు కొందరు. మనం పెద్ద పెద్ద వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఇస్తలేరు కదా అని చెప్పి మనం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం వాళ్ళకంటే చాలా అంటే చాలా చిన్న కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం టైటిల్స్, ట్యాగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే అసలు మనకి వ్యూసే రావు, ఒక్క వ్యూస్ కూడా రాదు. మీరు చూడండి, ఎప్పుడైనా మన చిన్న యూట్యూబర్స్ నార్మల్గా టైటిల్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టకపోతే వాళ్ళలాగా పెడతామని మనం అనుకుంటే ఏమవుతుందంటే అసలు కూడా వ్యూసే పోవు అన్నమాట. నేను చాలా ట్రై చేసిన, పెద్ద ఛానల్స్ చూసి మనది చూసుకుంటే చాలా తక్కువ అంచనా అనిపిస్తుంది. సో అట్లా అస్సలు అనుకోవద్దు. అదే మన మైనస్ పాయింట్ అనమాట మన యూట్యూబర్స్ది. అంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, అంటే వాళ్ళంటే కొంచెం మంచిగా గ్రో అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి పెట్టగానే రావాలంటే చాలా కష్టం కదా. సో అట్లా అసలు రాదు. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఇలా ఒక 10 minutes కానీ 15 minutes బ్లాగ్ పెట్టిండ్రు అనుకో, రేపు అదొక 100 పోతుంది, తర్వాత పోదు. అంటే స్టార్టింగ్ కాబట్టి మనకి వ్యూస్ ఎక్కువ రాకపోవచ్చు. అంటే ఇప్పుడు 10 minutes పెట్టినాం అనుకో, అది రేపు ఒక 50 చూసిండ్రు అనుకో, 50లో ఒక 50 members చూసిండ్రు. తర్వాత అయ్యో ఈ 50 కోసం నేను ఇంత ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఇవ్వాలి, టైటిల్స్ ఇవ్వాలి అనుకుంటాం. అది పక్కన పెట్టి మనం ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇంకా మంచిగా దానికంటే ఇంకా మంచి వీడియోస్ చేయాలన్నమాట. అట్లా మీరు అంటే వ్యూస్ వస్తేనే నేను వీడియోస్ చేస్తా లేకపోతే లేదు అనుకునే కాన్సెప్ట్తో యూట్యూబ్లోకి రాకండి. వ్యూస్ వచ్చినా రాకున్నా మీరు చేస్తా పోండ్రి, మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇలా నేను ఒక 10 minutes లాగా పెట్టిన, రేపు వ్యూసే రాలేదు, ఏ వీడియోస్ చేసావు, వ్యూస్ వస్తలేవు. నేను కూడా చాలాసార్లు అనుకొని వెనక స్టెప్ వేసినా, కానీ తర్వాత అనిపించింది అరే చేయాలి, చేస్తేనే కదా మనం ముందుకు వచ్చేది. చేయనప్పుడు మన వీడియోస్ ఇంకెవరు చూస్తారు చెప్పండి అని చెప్పేసి మళ్ళీ నేను ముందుకు చేస్తా అని చెప్పేసి ఒక హోప్తో వచ్చిన అనమాట. ఇయ్యాల 10 minutes పెట్టిన, తర్వాత రేపు 15 minutes, 18 minutes, 17 minutes డైలీ వ్లాగ్స్, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీయండి అంటే నేను కూడా తీసిన. సో అట్లా మీరు ఏదైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా అనుకో, ఒక 20 minutes పెట్టేయండి వీడియో. అట్లా పెడుతూ వెళ్ళండి. అదే రెగ్యులర్గా కంపల్సరీగా మీరు 100 వీడియోస్కి టార్గెట్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా చాలా సక్సెస్ అయిపోతారు. తొందరగా వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, అంటే నాది రీసెంట్గానే నాకు పిన్ వచ్చింది కదా, సో ఆ వీడియో కింద అయితే చాలామంది కామెంట్ పెడుతున్నారనమాట, తొందరగా వాచ్ టైం కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే చేసిన ఫ్రెండ్స్. సో మీరు అడిగినందుకు ఈ వీడియో చేసిన. ఈ వీడియోని కూడా సపోర్ట్ చేసి మీరు మంచిగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తా. నాది టెక్ ఛానల్స్ అయితే కాదు, ఎందుకంటే అంటే టెక్ ఛానల్స్ వాళ్ళే కదా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటారు కదా. సో అట్లేం కాదండి, నాకు తెలిసిన టిప్స్ మీతో కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది అంతే. మెయిన్ పాయింట్ లెంత్ వీడియోస్ పెట్టండి. అట్లాగే చాలామంది అనుకుంటారు అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఒక 50-100 షార్ట్స్ పెట్టినామనుకో మనకి ఖచ్చితంగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారనమాట. కానీ 4000 అవర్స్ చాలామంది అనుకుంటారు షార్ట్స్ అవర్స్ కూడా ఈ 4000లో కలుస్తాయా అని నేను కూడా అనుకున్నా స్టార్టింగ్. సో అట్లా అస్సలు కలవదు అన్నమాట. అందులో షార్ట్కి సపరేట్గా ఉంటుంది, లాంగ్కి లాంగే. షార్ట్ని రీచ్ కావాలంటే గాడ్ మనని దయ చూడాలన్నమాట, షార్ట్స్కి అయితే కాదనమాట. అంటే మ్యాక్సిమం చిన్న యూట్యూబర్స్ గురించి చెప్తే, అంటే అది యూట్యూబ్ అనేది ఎప్పుడు ఎవరిని వైరల్ చేస్తుందో యూట్యూబ్కే తెలియదు. మన వీడియో బాగుంటే అదే వెళ్ళిపోతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే నేను అంత చెప్పలేనన్నమాట. అంటే మీరు షార్ట్లు పెట్టకండి అని నేను అనట్లేను, నార్మల్గా చెప్తున్నా. షార్ట్ వల్ల అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం అయితే కంప్లీట్ కావడానికి చాలా కష్టం ఫ్రెండ్స్. సో నేనేం చెప్తా అంటే ఒక్కటే ఫ్రెండ్స్, మీరు లెంత్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. అది కూడా జనాలకి ఉపయోగ కంటెంట్ పెట్టండి. బ్యూటీ టిప్స్ కానీ, క్లీనింగ్ మోటివేషన్స్ కానీ, డైలీ వ్లాగ్స్లోనే
కానీ కుకింగ్ టిప్స్ కానీ అట్లా మీరు షేర్ చేయండి, ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే అది జనాలకి ఉపయోగపడాలి, ఇటు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇవి పాటించండి, మంచిగా రీచ్ అవుతారు. తొందరగా మీకు 4000 అవర్స్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ 1 ఇయర్లో మనం 4000 అవర్స్ కంప్లీట్ చేయకపోతే ఆ వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నాకు చాలా తగ్గింది, బాగా ఫీల్ అయినా. ఎట్లా అంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసుకుంటున్నా, ఇంత చేస్తున్నా, వాచ్ టైం తగ్గిపోతుంది అని ఒకరు కామెంట్ చేశాను అన్నమాట. అక్క వాచ్ టైం తగ్గిపోతుంది, ఎట్లా కలుస్తుంది అని. అట్లా తగ్గిపోతానే ఉంటుంది. మనం 1 ఇయర్ కంటే ఎక్కువ చేసినాం అనుకో అది తగ్గిపోతానే ఉంటుంది అన్నమాట. అది తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో అది తగ్గకుండా ఉండాలంటే 1 ఇయర్ లోపే మనం చేయాలి. అండ్ కొందరు అనుకోవచ్చు అంటే 2 ఇయర్స్ అయింది మేము స్టార్ట్ చేసి, మరి మా వాచ్ టైం ఎట్లాగో అనుకుంటారు కదా. సో వాచ్ టైం అనేది ఎటు పోదు. మనం ఈ వీడియో చేసి 1 ఇయర్ అయింది అనుకో ఆ వాచ్ టైం మాత్రమే కట్ అవుతుంది అంతే. సో అట్లా మనకి అంత కష్టం లేకుండా ఒకటే టిప్ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా 100%గా చెప్తా. మీరు రెగ్యులర్గా 15 to 20 minutes వీడియో డైలీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు పెట్టారనుకో రేపు గ్యాప్ తీసుకొని ఎల్లుండి ఖచ్చితంగా మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్. ఈరోజు 12కి పెడితే రేపు కూడా 12:20కి అట్లా ఒక 10 minutes అటు ఇటు అయినా పర్లేదు. కాకపోతే ఇలా 2కి, రేపు 3కి, ఎల్లుండి 4కి, మళ్ళీ 6కి ఇట్లా పెట్టకండి. ఒకటి టైమింగ్ మెయింటెనెన్స్ చేయండి అండ్ లెంత్ మెయింటెనెన్స్ చేయండి. ఇవి రెండు మీకు టిప్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. నా తరపు నుంచి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఇదే నేను స్టార్టింగ్లో ఇట్లానే మిస్టేక్ చేసిన, అందువల్లనే నేను తొందరగా సక్సెస్ కాకపోయినా ఇప్పుడైతే మంచిగా నా ఛానల్ గ్రో అయ్యింది, మంచిగా నడుస్తుంది అన్నమాట. సో మీ అందరి సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలి. ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెయినింగ్ ఎలా ఉంది, ఏమన్నా బాగా చెప్పినా లేదా అనేది అది కూడా మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇంకా మనకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, పిన్ వచ్చింది, ఇంకా సక్సెస్ అయిపోయినాం, చూసే వాళ్ళకి రిప్లై ఇచ్చేది ఏమని నాకేం లేదు. ఖచ్చితంగా టైం ఉంటే నేను అందరికీ కూడా రిప్లై చేస్తాను. మీ అందరి కోసం కూడా ఎలాంటి వీడియోస్ కావాలన్నా చేస్తా ఫ్రెండ్స్. హెల్ప్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మనకు కూడా చెప్పే వాళ్ళు ఉంటేనే కదా మంచిగా అనిపిస్తుంది. సో మీకు కూడా హెల్ప్ ఇవ్వాలని, మీకు కూడా హెల్ప్ అవుతున్నానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మెయిన్ పాయింట్స్ అయితే చెప్పిన. నేనైతే స్టార్టింగ్లో మిస్టేక్ చేసిన, లెంత్ వీడియోస్ పెట్టలేకపోయాను. టైటిల్స్ని కూడా లైట్ తీసుకున్న స్టార్టింగ్లో. 1 ఇయర్గా అయితే నేను రెగ్యులర్గా ట్యాగ్స్, టైటిల్స్, షార్ట్స్కి కూడా, అంటే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, షార్ట్స్కి కూడా ట్యాగ్స్ అన్ని మంచిగా ఇవ్వాలి. అప్పుడే మన వీడియో అయితే వైరల్ అవుతుంది అన్నమాట. నేను చాలా వీడియోస్ సరే ఎన్ని వ్యూస్ వస్తుండే, మనకు ఒక 1000 వ్యూస్ వస్తే ఏమవుతుంది అని అనిపిస్తుంది. కాకపోతే అది మనది ఎప్పుడు వైరల్ ఉంటే అప్పుడు అవుతుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ 4000 వాచ్ అవర్స్ కాబట్టి అది కంప్లీట్ చేయడానికి మీరు లెంతీ వీడియోస్ పెట్టండి, మంచి టైటిల్స్, ట్యాగ్స్ ఇవ్వండి, అలాగే రెగ్యులర్గా పెట్టండి. ఒక్కటే లెంత్ని కంటిన్యూ చేయండి. 20 minutes 18 minutes కంటే తక్కువ వీడియోస్ పెట్టకండి. ఇంకొకటి మంచి టైటిల్, ట్యాగ్స్ ఇవ్వండి. తర్వాత మీరు అంటే పాత వీడియోస్ చేసి ఉంటారు కదా, మనం కింద డిస్క్రిప్షన్లో పాత వీడియోస్ లింక్ కూడా పెట్టండి. వాటితో పాటు ఇవి కూడా పోయి ఇంకా మంచి వైరల్ అవుతుంది అన్నమాట. ఇవండి మెయిన్ 4000 వాచ్ టైం తొందరగా రావాలంటే ఇవి మీరు పాటించినట్టయితే మీకు తొందరగా వాచ్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెట్లానే డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్.